अरे बाप रे తీసిన ఇందకున్నా మమ్మీ ఒకటే రకం భయపడుతుందా దీని తోక చూడండి ఎంత పెద్దగా ఉందో. భలే కలర్ఫుల్గా ఉంది. Hey bro, what's up? దీని తోకనే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది చెప్పలే మీరు వచ్చి పడ్డది. భయమిస్తున్నా కదా చూస్తే. ఇది పైకి వెళ్ళి దూకినా దూకుతుంది మన మీద. ఇది దూకేలానే ఉంది రోజు. మనము ఇప్పుడు యంతాంగ్ అనే ఒక ప్రైవేట్ ఫామ్స్లో ఉన్నాం. ఇక్కడ బర్డ్స్ చాలా రకాల బర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బాగా మెయింటైన్ చేస్తాను ఇది. యాక్చువల్గా ఇది ఒక రాయల్ ఫ్యామిలీ, వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలో ఇవన్నీ పెట్టుకున్నారు. అఫ్కోర్స్ మన అలౌడ్ అనుకోండి, టికెట్ 100. ఇది మామూలు కోడ్లా ఉంది కదా, కాదు ఇది గల్లూస్ డొమెస్టికస్ సెరామా. ఇది ఎటుపోయి మా సెరామా ఎందుకు డేంజరస్ కాలకే వాళ్ళు అప్పట్లో పెంచిన కోళ్ళు ఇవి. వీటిని కాలకేయ కోళ్ళు అంటారు. కాలకేయ కోళ్ళు అంటారు వీటిని. సిల్కీ చికెన్ అంటే ఇది గల్లూస్. నాకెందుకో వీటికి కాలకేయ కోళ్ళు అనే పేరే కరెక్ట్ అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దామా, ట్రై చేద్దాం. మీరే చెప్పండి కాలకేయ కోళ్ళు అవునా కదా? మీకు అది అనిపించింది కదా కాలకేయ కోళ్ళు అని. ఎస్, ఇవే కాలకేయ కోళ్ళు. హాయ్, ఇది సిల్వర్ ఫీస్ అంట. ఇది బాగుంది. దీనికి వెనకాల తోక చూడండి, అసలు బాగా ఉంది తోక. దీన్ని అది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది. దాని తోక చిన్నగా ఉంది, దీని తోక పెద్దగా ఉంది. పోజ్ బాగానే ఇచ్చింది కదా. స్మైల్ బేబీ. హాయ్ బాస్, నమస్తే. కిందనే ఉన్నాయి. డస్ట్ వల్ల కలర్ అట్లా అయినాయి. కడుగుదామంట వీటిని. మీకు భోజనాలు పెడుతున్నాను కదా, మళ్ళీ ఇట్లా ఎత్తున్నాను కదా. పెడుతున్నా కదా భోజనాలు మీకు. మరి మా దగ్గర 100 మెయింటెనెన్స్ అని చెప్పి 100 రూపాయలు తీసుకుని మీకు భోజనాలు పెట్టట్లేదా? నేను కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్
ఏంటిది? అది చూసాను ఇంతకుముందు. అక్కడ ఏం లేకుండా ఇంతకుముందు అందులో కూడా ఏం లేకుండే. దాని పక్కకెళ్ళి పోయినా మనం. అవన్నీ ఇటు మూలకు ఉండేదా? కాలిఫోర్నియా క్వెయిల్ కిందన్నాయి. అర్థం చేద్దాం పైకి వెళ్ళి. ఇటు వెళ్ళి ఇటు వచ్చేద్దాం. అవే रेडी है ना आई दिन था तो कर दे और ना मैं पहले स्पाइस जेट वाले ने फोन मारा पर आओ तो मार हो जाओ बालों मैंने कुछ कल्ला घोड़ रखा था అసలు లొకేషన్ చూడండి. అక్కడ ఇద్దరు వస్తున్నారు ఫ్రెండ్స్. క్యాండిడేట్ ఆగు అక్కడ క్యాండిడేట్ రావట్లేదు ఏదో ఆపుకుంటున్నావు పారిపోయి పెళ్లి చేసుకున్నట్టు అంతేనా? ఒక చిన్న బుడ్డి పావురాలు ఇవి. వీటిని చూడండి. ఇవి ఆ కాలకే వాళ్ళే కానీ కొంచెం తెల్లగానే ఇవి. వీటిని రిన్స్ అప్పుతో ఉతికారు. అలానే ఉంది కదా, సేమ్ అదే జాతి, అది వైట్ ఉన్నాయి. పాపా కెమెరాతో ఒక ఫోటో. పడుకుంది పాప, పడుకొని మళ్ళీ మాట్లాడు. వీటి కోసం చేసిన సెటప్ బాగుంది. కొంచెం వాటికి న్యాచురల్గా ఉండేటట్టుగా చెక్కలు ముక్కలు కర్రలు అన్నీ పెట్టేసి అవి ఫ్రీగా తిరగడానికి చాలా ప్లేస్ ఇచ్చారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్ జాబ్. లొకేషన్ మళ్ళీ లొకేషనే 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 లొకేషన్. ఓపిక వద్దురండి. ఇంకో రౌండ్ వేయాలి మనం. ఆ వాయిస్ ఓవర్ మనదే. బ్రో అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. వాళ్ళకి ఆప్షన్స్ బాగుండే. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ డైవర్స్ స్పీడ్ అని ఉంది. వాళ్ళే క్రియేటివ్గా రాస్తారండి. ఏముంది లొకేషన్? వావ్, అక్కడ ఏదో ప్యారాగ్లైడ్ చేస్తారు చూడండి. వర్షం పడుతుంది. క్యాప్ ఇక్కడ తినాలి. ఎందుకు ఇప్పుడు తిన్నా
మా నీతిగా అడిగితే వీటిని బాగా కేజీ ఎట్లా బాగా అంటాడు, ఏదో ఒకటి నీతి మామ. ఇక్కడ ఇంకో స్నేక్ బర్డ్ ఉంది. వామ్, ఇది నిజంగానే స్నేక్. అసలు వీటిని ఎక్కడికి పట్టుకొచ్చారు ఆయన? దాని వెనకాల దాక్కుంటా బయటకి రా. మరి పారాగ్లైడింగ్ ఎక్కడ జరుగుతుంది? పారాగ్లైడింగ్ ఇంకో 2 రౌండ్లు ఉన్నాయి. ఏంట్రా ఇంత అంటే మమ్మీ వాళ్ళతో తొందరగా వచ్చాను. మరి ఇది జీబ్రా. ఇక్కడ నిద్రపోతుంది, పడుకోనండి, డిస్టర్బ్ చేయడం ఎందుకు. ఎస్ బేటు. ఇక్కడ పారాగ్లైడింగ్ క్లబ్ ఉన్నట్టుంది పైన. ये खूबसूरत है ना? This is blueback beauty. I think photo is super on blueback beauty. Wow. క్లారిటీ రావట్లేదు. వదిలే ఇక. ఇగో చూడు ఎట్లా వచ్చిందో. అంతకని లోపల రావట్లేదా? ప్లీజ్ డు నాట్ ఫీడ్ బర్డ్స్. మళ్ళీ మీకోసం ఒకసారి లొకేషన్, యంగ్ తాంగ్ ఫార్మ్స్. ఇది ఒక ప్రైవేట్ ఫార్మ్స్, ఇది ఒక రాయల్ ఫ్యామిలీ. వీళ్ళకి ఇక్కడ ఒక మ్యూజియం, ఆర్చిడ్స్ అండ్ ఇది ఉంది. రెస్టారెంట్ కూడా ఉంది, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. యూ వాంట్ యూ కెన్ చెక్ హియర్. ఇది పెలింగ్లో. యూ కెన్ విజిట్ హియర్ వన్స్. ఎంట్రీ టికెట్ 100 రూపాయలు. Yeah.
మమ్మల్ని తీయరా అంటున్నాయి తీయమన్నా గొడవ చేస్తున్నాయి కోపం చేస్తున్నాయి బాబు ఇది కూడా కలర్ బాగుందిరా నీకోసమే వస్తుంది అది అమ్ము చూసిన బగ్స్ బాక్స్ ఏంటి చూసినవి బాబా ఏది బగ్గు చూసినావా చూద్దామా బయట ఏం కాసేపు